హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. ఈరోజు నేను 20 అడుగులకి 30 అడుగులు పడమర సైడ్ రోడ్డు ఉండే బిల్డింగ్ గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేస్తాం. చూడండి, తూర్పు సైడ్ రోడ్డు ఉండే వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా 90% పర్ఫెక్ట్ గానే కట్టుకుంటారండి. ఎందుకంటే తూర్పు సైడ్ తర్వాత ఉత్తరం సైడ్ ఆల్మోస్ట్ దానికి ఎక్కువ వాస్తు చూడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ప్లాన్ వేసేయచ్చు. ఒకటి పరమడ సైడు తర్వాత దక్షిణం సైడ్ కొద్దిగా కష్టం అందరికి. ఎందుకంటే వాస్తువును చూడాలి, తర్వాత వెంటిలేషన్, తర్వాత అన్ని పర్ఫెక్ట్ గా చేయాలంటే కొద్దిగా పడమర సైడు దక్షిణం సైడ్ రెండు పక్కల కొద్దిగా కష్టం. యాక్చువల్గా ఇప్పుడు మనం చూసిన బిల్డింగ్లని ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో 100% ఎలా కట్టుకుంటే బాగుంటుందో చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇది తూర్పు సైడ్ అండి. తర్వాత ఒక్క నిమిషం, ఇది కాదు చెప్తాను, ఒక్క నిమిషం. ఇది తూర్పు అండి, ఇది పడమర, సరేనా? ఇది దక్షిణం, ఇది ఉత్తరం. లాస్ట్ వీడియోలో నేను సేమ్ సైటు తూర్పు సైడ్ రోడ్డు ఉండేది వేశానండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఫ్రీగా అంతా నాలెడ్జ్ అంతా ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నాకేమి డబ్బులేమి అవసరం లేదు. తర్వాత ఇలాంటి ప్లాన్లు మీరు ఇంజనీర్ దగ్గరకు కానీ లేకపోతే శాస్త్రుల దగ్గరకు కానీ వెళ్తే 5,000 10,000 కన్నా ఎవరు తక్కువ తీసుకోరండి. మీరు నా యూట్యూబ్ ఛానల్ ఒక 10 నిమిషాలు టైం కేటాయించండి, ప్రశాంతంగా చూడండి చివరి వరకు. మీకు 100% ప్రతి ఒక్క ప్లాన్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? లాస్ట్ వీడియో వచ్చేసి 20 అడుగులకు 30 అడుగులు తూర్పు సైడ్ రోడ్డుది నేను ప్లాన్ అప్లోడ్ చేశాను. చాలా మంది చూస్తున్నారు. ఇప్పటికి 2-3 రోజులు అవుతుంది. ఒక 300-400 మంది చూశారు. ఎలాగే చూస్తూ మన యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయండి, సరేనా? ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇప్పటిదాకా నేను చూసిన ఇల్లు కానీ అన్ని ఎలా ఉన్నాయో చెప్తాను ఈరోజు. రేపు దీన్ని 100% వాస్తు ప్రకారం ఎలా వేయాలో రేపు నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది రోడ్ అండి, పడమర సైడ్ రోడ్ ఉంది. ఈ పడమర సైడ్ మెజర్మెంట్ వచ్చేసి 20 అడుగులు, సరేనా? ఇప్పుడు తూర్పు పడమర అంటే దక్షిణం సైడ్ 30 అడుగులు ఉంది, అంటే ఉత్తరం సైడ్ కూడా 30 అడుగులు. ఇప్పుడు ఉత్తర దక్షిణం వచ్చేసి 20 అడుగులు, తూర్పు పడమర వచ్చేసి 30 అడుగులు ఈ సైట్ ఉండేది. తర్వాత ఇప్పుడు నార్మల్గా ఎంతో మంది ఎలా చేస్తున్నారో దాని గురించి చూద్దాం, సరేనా? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే చూడండి, దక్షిణం సైడ్ ఒక అడుగు, తర్వాత తూర్పు సైడ్ ఒక అడుగు స్థలం వదులుతున్నారు. స్థలం వదలడంలో ఏం తప్పేం లేదండి, స్థలం వదులుకోవాలి, సరేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఇది స్టేర్ కేస్. యాక్చువల్లీ ఏమవుతుందంటే, మీరు ఎటు సైడ్ రోడ్ ఉన్నా కూడా, పడమర సైడ్ రోడ్ ఉన్నా, దక్షిణం రోడ్ ఉన్నా, ఎక్కడ రోడ్ ఉన్నా కూడా కార్నర్ మాత్రం మారదండి. కార్నర్ ఎప్పుడూ కూడా ఇది తూర్పు దక్షిణం రోడ్డు కార్నర్ వచ్చేసి ఈశాన్యం అవుతుంది. తర్వాత ఇది నైరుతి అవుతుంది. మీరు రోడ్లు సైజు మారవచ్చు అంతే, కార్నర్స్ మాత్రం మారవు. ఇది పడమర దక్షిణం కార్నర్ వచ్చేసి నైరుతి అవుతుంది.
తర్వాత ఉత్తరం పడమర వచ్చేసి వాయువు మూల అవుతుంది. తర్వాత తూర్పు ఉత్తరం వచ్చేసి ఇది ఈశాన్య మూల అవుతుంది. మీకు రోడ్లు వేరే అవ్వచ్చు. అదే తూర్పు సైడ్ రోడ్ ఉన్నా కూడా ఇదే ఈశాన్యం, ఇది ఆగ్నేయం. ఇదే ఈశాన్యం, ఇదే ఆగ్నేయం, ఇదే నైరుతి, ఇదే వాయువు. మీ రోడ్లు ఎక్కడ తిప్పినా కూడా. సరేనా? ఇప్పుడు చూడండి, ఈ దక్షిణం సైడ్ ఒక అడుగు రోడ్డు, తూర్పు సైడ్ ఒక అడుగు రోడ్డు వదిలేస్తున్నారు. ఇది చాలా ఇల్లు ఇలాగే ఉన్నాయండి. తర్వాత ఇది రోడ్డు కదా, డైరెక్ట్ ఇక్కడ మెయిన్ గేట్ ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ మెయిన్ డోర్ ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇది హాల్. సరేనా? తర్వాత ఇది కిచెన్, ఇది బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇది ముమ్మాటికి చాలా తప్పండి. ఇది ప్లానే రాంగ్. చూడండి, ఇప్పుడు వాస్తు ప్రకారం అని చెప్పి వాస్తు ప్రకారం కొద్దిగా చూడమని చెప్పింది ఎలా అంటే, ఇప్పుడు మెయిన్ ఇది ఫస్ట్ ఫ్లోర్కి పోయినా కూడా ఈ ప్లాన్ ఇలాగే కంటిన్యూ చేయాలి. మన పెద్దలు చెప్తారు, ఈస్ట్ నార్త్ కార్నర్లో ఈశాన్య మూల ఉంది కదా, దీని ప్లాన్ ఇక్కడ స్టేర్ కేస్ రాకూడదు మెయిన్. తర్వాత డైరెక్ట్ గేట్ ఇక్కడ రాకూడదు, డైరెక్ట్ ఇక్కడ హాల్ కూడా మెయిన్ డోర్ రాకూడదు. దీంట్లో ఒకటి ఎలా ఉందంటే, ఇది విండో అనుకోండి, ఇక్కడ కూడా విండోలకి ఏమి ఇబ్బంది లేదు, స్థలం వదిలిన్నారు. ఇక్కడ యాక్చువల్లీ స్టేర్ కేస్ ఇక్కడ రాకూడదు. తర్వాత హాల్ కూడా ఇక్కడ రాకూడదు, బెడ్రూమ్ ఇక్కడ రాకూడదు. కిచెన్ ఒక్కటి ఎగ్జాక్ట్లీగా ఉంది. ఈ రోడ్డు ఉంది కదా, రోడ్డుకి ఎలివేషన్కి బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇలాగే కట్టుకుంటున్నారు. 20 అడుగులు 30 అడుగులు కావచ్చు, 20 అడుగులకి 60 అడుగులు కావచ్చు, 70 అడుగులు కావచ్చు, 15 అడుగులకి 40 అడుగులు కావచ్చు. మాకు మెయిన్ రోడ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎలివేషన్కి బాగుంటుంది, స్టేర్ కేస్ వస్తే అని నైరుతి మూలలో స్టేర్ కేస్ వేస్తున్నారు. తర్వాత వాయుమూలలో గేట్ ఉండొచ్చు, కానీ మెయిన్ డోర్ ఉండకూడదు. సరేనా? గేటు ఉండొచ్చు, మెయిన్ డోర్ ఉండకూడదు. తర్వాత ఇది ఈశాన్య మూల బెడ్రూమ్ అసలు ఉండకూడదు. కిచెన్ ఒక్కటే మీది రైట్ ఉంది, తర్వాత మిగతాదంతా తప్పు. ఇలా ప్లాన్ చేసుకోవద్దండి. ఇది 100% వాస్తు ప్రకారం నేను ఇదే 20 అడుగులకు 30 అడుగులు పడమర సైడ్ రోడ్డు ఉంటే ప్లాన్ నేను 100% వాస్తు ప్రకారం నెక్స్ట్ వీడియోలో వేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి ప్లాన్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. ఏమైనా చిన్న కరెక్షన్స్ ఏమన్నా ఉంటే నేను కరెక్షన్స్ చేసి మీకు ప్లాన్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.